మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ నాయకుడు మహారాష్ట్ర సీఎం అయ్యారు. ఏక్నాథ్ షిండే చివరకు అంగీకరించక తప్పలేదు, రాజీ పడ్డాడు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యారు. ఈ ప్రాసెస్లో బీజేపీ మిత్రపక్షాలకు ఏ సంకేతాన్ని పంపింది, ప్రత్యర్థులకు ఏ సంకేతాన్ని పంపింది అని నేను అంతకుముందు మాట్లాడాను. మోడీ బలానికి, మోడీ అప్రతిహత శక్తికి తిరుగులేదు. ఏ మిత్రపక్షమైనా బీజేపీ కండిషన్స్కు లోబడే ఉండాలి అనే మెసేజ్ కూడా చాలా క్లియర్గా అటు రైవల్స్కు ఇటు అలయన్స్కు పంపించారు. కానీ వితిన్ ద బీజేపీ కూడా ఫడ్నవీస్ ఎంపిక ఒక ఇంట్రెస్టింగ్ సిగ్నల్ పంపింది. ఎందుకు ఇంట్రెస్టింగ్ సిగ్నల్ అంటే మనందరికీ తెలుసు, ఒక పెద్ద రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ, ఐడియాలజీ, ఆర్గనైజేషన్, ఆర్ఎస్ఎస్ బ్యాక్ బోన్, ఇవన్నీ ఎన్ని ఉన్నా అల్టిమేట్లీ పొలిటికల్ పార్టీస్ ఆర్ మేడప్ ఆఫ్ ఇండివిజువల్స్, మేడప్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. అందువల్ల ఒక జన సమూహం, నాయకుల సమూహం ఒక పార్టీ. అందువల్ల నాయకుల వ్యక్తిగతమైన రాగద్వేషాలు, వారి వ్యవహార సరళి ఆ పార్టీలో అంతర్గతంగా ప్లేఅప్ అవుతూనే ఉంటాయి. మోడీ అమిత్ షా ఎరా వచ్చాక వాజ్పేయి అద్వానీ ఎరా కాదు ఇది. మీకు క్లియర్గా పార్టీ ఐడియాలజీ, ఆర్గనైజేషన్ కన్నా కూడా మోడీ చుట్టూ పరిభ్రమిస్తోంది. ఫర్ మోడీ, బై మోడీ, ఆఫ్ మోడీగా ఉంది. ముఖ్యంగా బలమైన హైకమాండ్, జాతీయ నాయకత్వం ఎప్పుడున్నా రాష్ట్రాల్లో బలమైన నాయకత్వాన్ని అంగీకరించడం. కాంగ్రెస్లో ఇందిరాగాంధీ హయాంలో మనం చూసాం. బలమైన లోకల్ లీడర్లను కూడా కాంగ్రెస్ అణచివేసింది, వదులుకుంది కూడా. అలా కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో, మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్లో, హేమంత్ బిశ్వా శర్మ అస్సాంలో, ఇలా ముఖ్యమంత్రులు కూడా కాగలిగారు. కాంగ్రెస్ పార్టీ అక్కడ నామరూపాలు లేకుండా పోయింది. మమతా బెనర్జీ దాడికి బెంగాల్లో కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోయింది. జగన్మోహన్ రెడ్డి దాడికి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోయింది. వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ నేతలే. కాంగ్రెస్ పార్టీ హ్యాండిల్ చేసిన విధానం వల్ల దెబ్బతిన్నటువంటి వారు, దాంతో వారు మాతృ సంస్థనే ముంచేశారు. భారతీయ జనతా పార్టీలో కూడా నరేంద్ర మోడీ అనే ఒక స్ట్రాంగ్ మ్యాన్ వచ్చాక రాష్ట్రాల్లో స్ట్రాంగ్ లీడర్లను ఉండనివ్వరు. ఇది సహజంగా ఒక సెంట్రలైజ్డ్ స్ట్రాంగ్ మ్యాన్ పాలిటిక్స్ అలాగే ఉంటాయి. అది కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా తేడా ఏమీ ఉండదు. మీకు అందుకే మీరు గమనించండి, ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ను డిస్టర్బ్ చేయడానికి మోడీ షా నాయకత్వం చాలా ప్రయత్నాలు చేసింది. ఒక దశలో యోగి ఆదిత్యనాథ్ మారుస్తారని కూడా వార్తలు వచ్చాయి. బిఎల్ సంతోష్ లాంటి నాయకులు లక్నోకు, ఢిల్లీకి మధ్య ప్రయాణాలు చేయాల్సి వచ్చింది. కానీ యోగి ఆదిత్యనాథ్ అసర్ట్ చేసుకున్నాడు. చివరకు మోడీ యోగికి ఓటేయండి అని అడగాల్సి వచ్చింది. ఇటీవల లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఉత్తరప్రదేశ్లో బాగా దెబ్బతిన్నాక మళ్ళీ యోగి పని అయిపోతుందని చర్చ వచ్చింది. కేజ్రీవాల్ లాంటి వాళ్ళు అయితే ఊహాగానాలు కూడా చేశారు. లోక్సభ ఎన్నికలకు ముందే, లోక్సభ ఎన్నికలు అయ్యాక యోగి ఆదిత్యనాథ్ పదవి కోల్పోతాడు అని. ఆ ఊహాగానాలకు బేస్ లేనిది కాదు. కానీ ఈలోగా 10 అసెంబ్లీ బై ఎలక్షన్స్ వచ్చాయి. అందులో బీజేపీ బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ చూపింది. దీంతో యోగి ఆదిత్యనాథ్ స్టెబిలైజ్ అయిపోయాడు. ఇక హర్యానా, యూపీ, రాజస్థాన్, మహారాష్ట్ర ఈ 4 స్టేట్స్లో ముఖ్యంగా లోక్సభ ఎన్నికల్లో మోడీ నాయకత్వం బీజేపీ దెబ్బతిన్నది. బీజేపీ బలం 303 నుంచి 240కి పడిపోయింది. సో దీంతో రాష్ట్రాల నాయకుల్ని అంత సులభంగా ముట్టుకోలేని పరిస్థితి. మీరు అంతకుముందు చూడండి, మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్ ఇస్ ఎ వెరీ పాపులర్ లీడర్. ఆయన ఉమెన్ సెంట్రిక్ స్కీమ్ మధ్యప్రదేశ్లో బీజేపీ గెలవటానికి కారణమైంది. చాలా స్పెక్యులేషన్స్ వచ్చాయి, ప్రీ పోల్ సర్వేలు వచ్చాయి, ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి, మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ గెలుస్తుంది అని, ప్రభుత్వ వ్యతిరేకత ఉందని. కానీ శివరాజ్ సింగ్ చౌహాన్ లీడర్షిప్లో బీజేపీ మధ్యప్రదేశ్లో బయటపడ్డది. కానీ మోడీ, అమిత్ షాల దాడికి శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి కాలేకపోయాడు.
ఆయన బహిరంగ సభల్లో కూడా తన మనస్తాపాన్ని ఆవేదన వ్యక్తం చేశాడు. ఫైనల్గా మోడీ క్యాబినెట్లోకి శివరాజ్ సింగ్ చౌహాన్ ఎంటర్ అయ్యాడు. ఒక పెద్ద పార్టీలో ఉండే పుల్స్ అండ్ ప్రెషర్స్కి ఇది ఒక ఉదాహరణ. ఆయన మధ్యప్రదేశ్లో మాత్రం మోహన్ యాదవ్ అనే ఒక అంతగా తెలియని వ్యక్తి చీఫ్ మినిస్టర్ అయ్యాడు. నేను మోడీ హయాంలో చూడండి, చీఫ్ మినిస్టర్ అంతా అలాగే ఉంటారు. కర్ణాటకలో యడియూరప్ప పక్కకు పెట్టి చాలా స్ట్రాంగ్ లీడర్, బసవరాజ బొమ్మాయి పాపులారిటీ లేని లీడర్ వచ్చేసాడు. రాజస్థాన్లో వసుంధరా సింధియాను పక్కకు పెట్టారు. ఇక గుజరాత్ సంగతి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. హర్యానాలో కూడా నాయబ్ సింగ్ సైని పెట్టారు. కానీ అనూహ్యంగా నాయబ్ సింగ్ సైని కన్సాలిడేట్ అయ్యాడు. కన్సాలిడేట్ అయ్యి ఆయన అసెట్గా మారాడు. ఆయన నామమాత్రం అనుకున్న వ్యక్తి కాస్త మనోహర్లాల్ ఖట్టర్ చేసిన డ్యామేజ్ను అధిగమించి హర్యానాలో తిరిగి బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఏక్నాథ్ షిందే ఉదాహరణ. అయితే ఏక్నాథ్ షిందే బీజేపీ కాదు. సో ఇలా హర్యానాలో మధ్యప్రదేశ్లో చూసాం మనం. రాజస్థాన్లో వసుంధరాజ్ సింధియా లాంటి స్ట్రాంగ్ ఉమెన్ కూడా పక్క పెట్టారు. తెలంగాణలో బండి సంజయ్ బాగా ఊపున్న సమయంలో పక్కకు పడేశారు. సో ఇలా హైకమాండ్ స్ట్రాంగ్ మ్యాన్ ఉన్నప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది. కానీ మహారాష్ట్రలో మాత్రం ఏమీ చేయలేకపోయారు. దేవేంద్ర ఫడ్నవీస్ ప్లేస్లో మురళీధర్ అని ఇలా రకరకాల పేర్లు వినబడ్డాయి కూడా, మీరు గుర్తుండి ఉంటుంది. కానీ ఫైనల్గా ఫడ్నవీస్ సీఎం అయ్యాడు. ఎలా సీఎం కాగలిగాడు? ఫడ్నవీస్ ఇప్పుడు సీఎం కావడంతో మోడీ తర్వాత జెన్ నెక్స్ట్లో మరో ప్లేయర్ ఎంటర్ అయ్యాడు. ఇప్పటికి అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ లైన్లో ఉంటే ఇప్పుడు థర్డ్ ప్లేయర్ దేవేంద్ర ఫడ్నవీస్. ఎందుకంటే అమిత్ షా 60స్లో ఉన్నాడు, మోడీ 70స్లో ఉన్నాడు, ఫడ్నవీస్ అండ్ యోగి ఆదిత్యనాథ్ 50స్లో ఉన్నాడు. సో ఇప్పుడు ఫోర్త్ ప్లేయర్ మోడీకి తర్వాత ఎవరు అంటే థర్డ్ ప్లేయర్ అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్, దేవేంద్ర ఫడ్నవీస్ ఎమర్జ్ అయ్యారు. వాస్తవంగా మహారాష్ట్రలో కూడా మధ్యప్రదేశ్ ప్రయోగం జరిగేది. శివరాజ్ సింగ్ చౌహాన్ లాంటి బలమైన లీడర్ను కాదని మోహన్ యాదవ్ను పెట్టినట్లుగా మహారాష్ట్రలో కూడా చేసేవారు. కానీ మహారాష్ట్రకి వచ్చేవరకు అది కోalition పాలిటిక్స్ అయింది. ఏక్నాథ్ షిందే అలక్కపోనారు, సొంతగా మెజారిటీ లేదు. అందువల్ల ఫడ్నవీస్ను పెట్టక తప్పనిసరి పరిస్థితి వచ్చింది. దాంతోపాటు బీజేపీలో సహజంగా ఉండే ధోరణి ఏంటంటే లోక్సభ ఎలక్షన్లో బ్రహ్మాండమైన రిజల్ట్ చూపుతారు, అసెంబ్లీ ఎలక్షన్లు దెబ్బతింటారు. అంటే మోడీ ఈజ్ పవర్ఫుల్, లోకల్ లీడర్స్ ఆర్ వీక్. ఇది 2018 రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. కానీ 2019 లోక్సభ ఎలక్షన్లో మోడీ నాయకత్వం గెలిచింది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో 7% ఓటింగ్ వచ్చింది 2018లో. ఒక్క సీట్కే పరిమితమైంది. ఉన్న 5 సీట్లు 4 కోల్పోయి 2019 లోక్సభ ఎలక్షన్లో 20% ఓటింగ్ వచ్చింది, 4 లోక్సభ సీట్లు వచ్చాయి. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్నారు. కానీ లోక్సభ ఎన్నికల్లో మీరు గమనించండి 2024లో తిరిగి పుంజుకున్నారు. ఇలా మీకు ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్నారు, కేజ్రీవాల్ చేతిలో, లోక్సభ ఎన్నికల్లో ప్రతిసారి స్వీప్ అవుతారు. ఇది ఒక ట్రెండ్. అంటే మోడీ ఈజ్ పవర్ఫుల్, లోకల్ లీడర్స్ ఈజ్ వీక్ అని. కానీ అది రివర్స్ అయింది ఈ మధ్య. లోక్సభ ఎలక్షన్లో మోడీ నాయకత్వంలో బీజేపీ దెబ్బతిన్నది. హర్యానా, మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. అంటే స్టేట్ లీడర్స్ ప్రాధాన్యత అనేది బీజేపీకి కూడా అర్థమైంది. బలమైన రాష్ట్ర నాయకులు లేకుంటే అల్టిమేట్గా పార్టీ వీక్ అయి అది మోడీకి కూడా ప్రమాదంగా మారుతుంది. అదే జరిగింది. 303 నుంచి 240కి పడిపోయింది. ఒక్క 20-30 సీట్లు అటు ఇటు అయి ఉంటే మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యేవాడు కాదు. ఒక్క నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు కనుక ఎన్డీఏలో లేక ఇండియా కూటమిలో ఉంటే ఇవాళ భారతదేశంలో నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యేవాడు కాదు. అంటే రీజనల్ లీడర్స్ యొక్క ప్రాధాన్యత అర్థమైంది. అందుకే దేవేంద్ర ఫడ్నవీస్ను కాదనలేకపోయారు. లోక్సభ ఎన్నికల తర్వాత మోడీ ఇన్ఫ్లుయెన్స్తోనే గెలుస్తాము అన్న నరేటివ్ కాస్త పంక్చర్ అయింది. ఎందుకంటే మోడీ ఇన్ఫ్లుయెన్స్తో జరిగిన ఎన్నికల్లోమో 240కి పడిపోయారు. మోడీ రిలేటివ్లీ లో ప్రొఫైల్ మెయింటైన్ చేసి హర్యానాలో నాయబ్ సింగ్ సైని, మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిందే, అజిత్ పవార్లకు అప్పచెప్తే వాళ్ళు ఎన్నికలు గెలిచొచ్చారు. ఇప్పుడు మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ 6 రీజన్స్గా ఉంటుంది మహారాష్ట్ర. గతంలో చెప్పాను, ముంబై, థానే, కొంకన్, వెస్టర్న్ మహారాష్ట్ర, మరాఠ్వాడ, విదర్భ, నార్థన్ మహారాష్ట్ర అని ఈ 6 రీజన్లో కలిపి 60కి పైగా ర్యాలీస్లో పాల్గొన్నాడు. కంపారిటివ్లీ
గతంలో లాగా మోడీ పాల్గొనలేదు. సో అందువల్ల క్లియర్గా ఒకటి డిమినిష్డ్ నేషనల్ మ్యాండేట్ 2014 2014-19తో పోలిస్తే 2024లో మోడీకి రిలేటివ్లీ వీక్ మ్యాండేట్ వచ్చింది. రెండవది నేషనల్ ఎలక్షన్లో గెలుస్తుంది బీజేపీ, స్టేట్ ఎలక్షన్లో ఓడుతుంది అన్నది రివర్స్ అయింది. స్టేట్ ఎలక్షన్లో గెలిచారు హర్యానా, మహారాష్ట్రలో, నేషనల్ ఎలక్షన్లో దెబ్బతిన్నారు. మూడవది రీజనల్ లీడర్స్ బలమైన నాయకులు లేకపోతే అల్టిమేట్గా పార్టీ దెబ్బతిని మోడీ కూడా బలహీనపడటానికి కారణమవుతుంది. ఈ నాలుగిటితో పాటు మరో కీలకమైనది ఆర్ఎస్ఎస్ బీజేపీ మధ్య సంబంధాలు ఒక ప్రత్యేకమైనవి. ప్రతి అంశంలోనూ ఆర్ఎస్ఎస్ జోక్యం చేసుకోదు. అసెప్ట్ చేసుకోవాల్సిన సమయంలో అసెప్ట్ చేసుకుంటుంది. ఆపరేషనల్ అటానమీ బీజేపీకి నేతలకు ఉంటుంది. ఎందుకంటే ఆర్ఎస్ఎస్కి అల్టిమేట్గా కావాల్సింది అది మోడీ అయినా గడ్కరీ అయినా, మోడీ ఇద్దరు ఆర్ఎస్ఎస్ వాళ్ళే. అందువల్ల ఆర్ఎస్ఎస్ నాయకత్వం చూసేది అల్టిమేట్లీ అది లాయల్ టు సంఘ్. వాళ్ళకి ఎవరైతే ఏంటి, ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. నరేంద్ర మోడీయా, అమిత్ షాయా, నితిన్ గడ్కరీయా, రాజ్నాథ్ సింగా అనేది ఆర్ఎస్ఎస్కు అంత ప్రాధాన్యత కాదు. ఎందుకంటే వాళ్ళ పర్సనల్ లాయల్టీ కన్నా సంఘ్ లాయల్టీ చూస్తారు. బీజేపీలో నాయకత్వం కొరకు ఫైట్ చేసే కంటెండింగ్ లీడర్స్ కూడా సంఘ్ లాయలే. అందువల్ల ఆర్ఎస్ఎస్కు పర్టికులర్గా ఇంకా మోడీ వద్దు, గడ్కరీ కావాలి, లేదు రాజ్నాథ్ సింగ్ కావాలి, అమిత్ షా కావద్దు అని ఉండదు. అందువల్ల తమ ఎజెండా ముందుకు తీసుకెళ్ళగలిగే నాయకులు ఎవరైనా కానివ్వండి. కానీ కొన్ని సందర్భాల్లో ఆ గ్యాప్ పెరిగితే బీజేపీ లీడర్షిప్ అంటే వారు కాస్తంత ఎక్కువ అటానమీ అసెట్ చేసుకుంటే ఆర్ఎస్ఎస్ సరైన సమయంలో స్పందిస్తుంది. ఇప్పుడు జరిగింది అదే. లోక్సభ ఎన్నికల్లో ముఖ్యంగా యూపీ, మహారాష్ట్రలో ఆర్ఎస్ఎస్ క్యాడర్ ఆశించిన స్థాయిలో పనిచేయలేదు. హర్యానా, యూపీ, మహారాష్ట్రాని బహిరంగంగానే ఆర్ఎస్ఎస్ అనుకూల పత్రికలు, ఆర్గనైజర్ లాంటి పత్రికలో ఆర్ఎస్ఎస్ మేధావి రతన్ శారద లాంటి వాళ్ళు వ్యాసాలు రాశారు. మీరు నేషనల్ ఎలక్షన్ 2024 లోక్సభ ఎలక్షన్ల తర్వాత వరుసపెట్టి మోహన్ భగవత్ మీరు కామెంట్ చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఒక నాయకుడు వల్లనే గెలుస్తారనుకుంటే పొరపాటు. ఇలా ప్రతి స్టేట్మెంటు క్లియర్లీ ఇండికేట్స్ ఏ లెసన్ టు మోడీ, కామెంటరీ అండ్ మోడీ. ఆర్ఎస్ఎస్ అసెట్ చేసుకోవడం మొదలుపెట్టింది. లోక్సభ ఎలక్షన్లో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఉత్సాహవంతంగా పనిచేయకపోతే ఏం జరుగుతుందో మోడీ లీడర్షిప్లో బీజేపీకి అర్థమైంది. అందుకే ఆర్ఎస్ఎస్ కమ్ బ్యాక్ ఇంటూ యాక్షన్. హర్యానాలో, మహారాష్ట్రలో ఆర్ఎస్ఎస్ క్యాడర్ చాలా పవర్ఫుల్గా పనిచేశారు. అందువల్ల దేవేంద్ర ఫడ్నవీస్ ఎంపిక ద్వారా ఆర్ఎస్ఎస్ను కాస్తంత ఇగ్నోర్ చేసినట్లు బీజేపీ నేతలు వ్యవహరించినా ద పొలిటికల్ కాస్ట్ చాలా సీరియస్గా ఉంటాయని. అందువల్ల ఈ 4 కారణాల రీత్యా నేషనల్ స్థాయిలో బలహీనపడ్డ మోడీ, డిమినిష్డ్ నేషనల్ మ్యాండేట్, బలమైన ప్రాంతీయ నేతల అవసరం మోడీకి కూడా ఏర్పడడం, మోడీ వల్లనే గెలుస్తాడు, రాష్ట్ర నేతల వల్ల ఓడతారనే నరేటివ్ పంక్చర్ కావడం, ఫైనల్గా ఆర్ఎస్ఎస్ని ఇగ్నోర్ చేయలేకపోవడం. ఈ 4 సమ్ టోటలే ఫడ్నవీస్ ఫినామినన్. లేకుంటే శివరాజ్ సింగ్ చౌహాన్కు పట్టిన పరిస్థితే దేవేంద్ర ఫడ్నవీస్కు వచ్చేది. మహారాష్ట్రలో ఊరు పేరు లేని నాయకుడు ముఖ్యమంత్రి అయ్యేవాడు. దేవేంద్ర ఫడ్నవీస్ మోడీ కొలువులో ఒక మంత్రిగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడేది. అది జరగకుండా ఈ 4 పరిణామాలు ఆపాయి దేవేంద్ర ఫడ్నవీస్ ఫైనల్గా నిలబడ్డాడు.